నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయవద్దని సూచన వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ సమితి అసంతృప్తి సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆవేదన సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపిన గణేష్ మండపాల నిర్వాహకులు మైనర్లపై జరిగే లైంగిక దాడులు వేధింపుల నియంత్రణకు అమలు చేస్తున్న పోక్సో చట్టంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పోక్సో చట్టం గురించి తెలియజేశారు పోక్సో కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయే నేరం చేయలేదని నిరూపించాల్సిన అవసరం ఉంటుందన్నారు కేసులోని నిందితులకు శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేసు విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందని తెలిపారు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయవద్దని వారికి ఫోన్ కొనిస్తే వారి పతనానికి మనమే బాటలు వేసినట్లు అవుతుందన్నారు పిల్లల మానసిక స్థితి ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోక్సో యాక్ట్ అంటే లైంగిక నేరాల నుండి పిల్లలకు ఏ విధంగా రక్షణ లభిస్తుందన్న విషయంపై అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క చట్టం పోక్సో చట్టం అంటారు దీన్ని 2012వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇది 16/8/2019 నుంచి 2012 నుంచి అమల్లోకి వచ్చింది తర్వాత 16/8/2019 నుంచి శిక్షలు కూడా మళ్ళీ పెంచడం జరిగింది ఈ చట్ట ప్రకారం పిల్లలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు థర్డ్ జెండర్ అంటే ఈ మా లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు కూడా దీని కింద వస్తారు ఎవరైనా 18 సంవత్సరాల లోపు పిల్లల మీద ఆడపిల్లల మీద కానీ మగపిల్లల మీద కానీ థర్డ్ జెండర్ మీద కానీ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వాళ్ళకి కఠిన శిక్షలు అనేది ఉంటాయి సహజంగా ఒక ఐపీసీ కేసులు అంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద పోలీసు వారు ఏదైనా కేసు నమోదు చేస్తే ఆ యొక్క కేసును నిరూపించాల్సిన బాధ్యత పోలీస్ మీద ప్రాసిక్యూటర్ మీద ఉంటుంది కానీ పోక్సో కేసులో ఒకసారి ముద్దాయి మీద కనుక కేసు రిజిస్టర్ చేస్తే ఆ బాధ్యత నేను నేరం చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది కాబట్టి ఒకసారి పోక్సో కేసులో కనుక కేసు రిజిస్టర్ అయితే చాలా బలంగా ఉంటుంది బర్డెన్ అనేది ఆ బరువు అనేది ముద్దాయి మీదే ఉంటుంది దాన్ని నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీదే ఉంటుంది కాబట్టి శిక్షలు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది చాలామంది టీనేజ్ పిల్లలు లవ్ పేరుతోటి మైనర్ పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లటము ఆ ఊరు ఈ ఊరు తిరగటం మళ్ళీ తిరిగి రావటం ఇవి కూడా ఖచ్చితంగా పోక్సో యాక్ట్ పరిధిలోకి వస్తాయి తద్వారా వాళ్ళకు కూడా శిక్షలు అనేది పడటం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు బంధువుల చేతుల్లోనూ ఎక్కువ బంధువుల చేతుల్లోనే ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారా స్కూల్ అంటే భయపెడుతున్నారా లేదంటే ఎవరైనా చుట్టం పేరు చెప్తే భయపడుతున్నారా కూడా మీరు గమనించాలి తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందన్నది తరచుగా గమనించాలి వాళ్ళతోటి తరచుగా మాట్లాడుతూ ఉండాలి ఏమైనా భయపడుతున్నారా ఏంటనేది చూడాలి అదేవిధంగా ఈ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నాయి దగ్గర బంధువుల ద్వారా జరుగుతుంది పొరుగు వారి ద్వారా జరుగుతుంది ఆటో స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్స్ వాళ్ళ ద్వారా జరుగుతుంది స్కూల్లో కూడా ఉపాధ్యాయుల ద్వారా కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడు కూడా తరచుగా మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందులను గమనించుకుంటూ ఉండాలి వాళ్ళతో సాధారణంగా మాట్లాడి ఏం జరిగిందో నమోదు చేస్తారు సాక్ష్యాలు కాబట్టి ఆ కోర్ట్ అట్మాస్ఫియర్ తీసేసి ఒక స్కూల్ అట్మాస్ఫియర్ ఒక ఇంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పేరు కానీ వివరాలు కానీ ఎక్కడా కూడా సాక్ష్యంలో కానీ జడ్జి గారి తీర్పులో కానీ వాళ్ళ పేరు రాయకుండానే బాధితురాలని చెప్పి రాయటమే జరుగుతుంది ఇందాక చెప్పినట్టు సాధారణంగా అయితే ఏదైనా పోలీస్ కేసు పెడితే రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటుంది కానీ ఈ కేసులో నేను నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది కాబట్టి శిక్ష పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఎవరికైనా ఇబ్బంది జరిగితే మన జిల్లాలో వెంటనే దగ్గరలో ఉన్న పోలీసు వారిని సంప్రదించి ముద్దాయిల మీద కేసు పెట్టే విధంగా ముందుకు రావాలి సమతుల ఆహారం ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు
భోరాజ్ మండలం గిమ్మా జడిపి ఉన్నత పాఠశాలలో శనివారం ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఉన్నత భవిష్యత్తుకై ఆరోగ్యకరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వర్, హెచ్ఎం పద్మజ తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల మనం డైలీ ఏవైతే టాపిక్స్ పైన డిస్కస్ చేయడం జరుగుతుంది, మీకు నేర్పించడం జరుగుతుంది. మీ ఆరోగ్య అలవాట్లతోనే మళ్ళీ బ్రైట్ ఫ్యూచర్, ఉన్నతమైన భవిష్యత్తు, దాని గురించి ఇందాక పిల్లలు కూడా మీరు అందరూ వివరించారు. సో ఈరోజు ఇక్కడ జడ్పీ హై స్కూల్ గిమ్మాలో నాతో పాటు పాల్గొంటున్న ట్రైనీ కలెక్టర్ స్కూల్ హెచ్ఎం గారు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు, అందరూ టీచర్స్, మెడికల్ ఆఫీసర్ గారు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏఎంఓ అజయ్ గారు, డీసీబీ సెక్రటరీ గారు, అందరూ అధికారులు, గ్రామస్తులు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఆరోగ్య నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే, సో ఇప్పటి నుంచి ఆరోగ్య నమస్కారమే చేయాలి. నమస్కారం ఓకే, ఇందాక చెప్పారు ఎటికెట్స్ లో, అంటే ఎటికెట్స్ అంటే వి జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ దెన్ వి విష్ ఈచ్ అదర్. సో ఇన్ దాట్ వీ హ్యావ్ టు యాడ్ లైక్ వీ షుడ్ ఆల్సో ప్రే ఫర్ అ హెల్తీ లైఫ్. మనం ఆరోగ్య నమస్కారం అంటే మీకు నమస్కారం చేస్తూ మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, అట్లా ఒక ఆరోగ్య నమస్కారం ప్రతి ఒక్కరికి చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది, ఆవశ్యకత కూడా ఉంది. సో ఈ 6 టాపిక్స్ మనం ఏవైతే ఇందాక అందరూ చెప్పారు, మీరు కూడా విన్నారు, మీరు డైలీ కూడా పాటిస్తున్నారు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, దాని గురించి కూడా మీరు చెప్పారు. దట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ హెల్తీ హ్యాబిట్, ఎ గుడ్ హెల్తీ లైఫ్, డైలీ మంచిగా ఆరోగ్య అలవాట్లు ఉంటే మీరు చదవడం పైన ఫోకస్ చేయగలుగుతారు. చదవడం పైన ఫోకస్ చేస్తేనే, నేను చదవడం కూడా ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే కాదు, ఇప్పుడు మీ 10th వరకు చదవడం మాత్రమే కాదు కదా, 10th తర్వాత మళ్ళీ ఇంటర్ కూడా చేస్తారు, ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా చేస్తారు, కొందరు ఇంజనీరింగ్, కొందరు డాక్టర్, కొందరు సివిల్ సర్వీస్, గ్రూప్స్ ఎగ్జామ్, అవి అన్నీ చేస్తారు. ఉంది కదా, మీ అందరికీ లక్ష్యం ఉందా లేదా? సో అవి అన్నీ చేయాలి అంటే అప్పుడు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఓవర్ ఏ పీరియడ్, మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10-15 ఇయర్స్ కూడా మీరు అట్లానే డైలీ ఆరోగ్యం అలవాట్లు అయితేనే మీరు ఏవైతే గోల్ ఉన్నాయో అవి సాధించగలుగుతారు. ఆ గోల్ మీరు ఒకవేళ సాధించారు అనుకోండి, మీకు మంచి జాబ్ దొరికింది, గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ, ఆ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ లో కూడా మనం మంచి పర్ఫార్మ్ చేయాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. ఒకవేళ ఆరోగ్యం లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో ఇట్లా డెంగ్యూ వచ్చినాయి అనుకోండి, మలేరియా వచ్చినాయి అనుకోండి, 10 days మళ్ళీ ఇంటి నుంచి బయట రారు, చాలా కష్టం, హై గ్రేడ్ ఫీవర్ ఉంటాయి. 10 days మళ్ళీ ఆరోగ్యం ఎట్లయినా పాడింది, చదవడం మారింది, తర్వాత ఒకవేళ ఏమైనా జాబ్ కి వెళ్ళాలి అంటే అది కూడా మారింది. అంటే ఇవన్నీ లింక్ అవుతాయి. మనం ఇప్పుడు మంచిగా చదవాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి, ఫ్యూచర్ లో మీ ఏవైతే గోల్ ఉన్నాయో అవి సాధించాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మీ గోల్ సాధించారు, సాధించిన తర్వాత కూడా మళ్ళీ ఏవైతే మీరు జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, దాంట్లో కూడా మంచి పర్ఫార్మ్ చేయాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆర్డీఓ స్రవంతి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతియుత సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పాలన యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆర్డీఓ వివరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్ల గురించి తెలియజేస్తుండగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని, ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని వాపోయారు. దీనికి నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విగ్రహాలను తీసుకెళ్లే సమయంలో ప్రతిమలు దెబ్బతిన్నాయని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం 16 లక్షలు విడుదల అయ్యాయని చెప్తున్నప్పటికీ ఎక్కడా ఎలా ఖర్చు చేస్తున్నారనేది తెలియడం లేదని, రహదారుల గుంతలు అలాగే ఉన్నాయని, వీధి దీపాలు, బారికేడ్లు ఏర్పాటు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1 నాటికి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర్ అయిన తర్వాత ఆదిలాబాద్లోనే అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమానికి అధికారులందరూ మాకు సహకరించడం లేదు. మున్సిపాలిటీ కానీ, కరెంటు డిపార్ట్మెంట్ కానీ ఎవరు మాకు సహకరిస్తలేరు. కాబట్టి ఈరోజు ఈ ఆర్డీఓ గారి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాము.
1వ తారీఖు నాడు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో వివిధ పనుల గురించి చర్చిస్తామని మేమందరం నిర్ణయించినాము. విషయం ఏమనంటే ఫస్ట్ కంటే గణపతుల కంటే ముందు రోజు నుంచి, వినాయక చవితి ముందు రోజు నుంచి వారం రోజుల ముందు మీటింగ్ జరిగింది. చెట్ల కొమ్మల్ని నరికిద్దామని చెప్పేసి, చెట్ల కొమ్మలు కాదు కదా, ఏ పని చేయకుండా ఇలా విగ్రహాలు కూడా డ్యామేజ్ అవడం జరిగింది. ఎవరు స్పందించలేరు కాబట్టి ఈరోజు మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వము మన ఆదిలాబాద్ గణేష్ నవరాత్రులకు 16 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 16 లక్షల రూపాయలు ఇక్కడ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఎవరు సమాధానం చెప్తలేరు. ఇప్పటికే ఒక కొమ్మ కూడా కట్ చేయడం లేదు. మోరం వేస్తామని చెప్పేసి ఒక 4-5 ట్రిప్పులు మోరం వేసిండ్రు. మళ్ళీ లైటింగ్ సిస్టమ్ కూడా ఎక్కడ ఏమీ లేదు. బారిగట్లు కట్టుతున్నారు, అవి కూడా ఏం లేదు. అయితే క్రెయిన్లు ఏ సౌకర్యం కూడా కరెక్ట్ చేస్తలేరు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేద్దామని చెప్పేసి ఇవాళ మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured
and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సాత్నాల మండలం పలాయితండా గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు చవాన్ కమలాబాయి శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతికి సాత్నాల మండల రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ భర్త చవన్ రెడ్డి బంధువులు ఉమ్మడి జిల్లా లంబాడ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. స్పందించిన ఆర్డీఓ వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల తప్పిదం ఉంటే తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. పలాయితండాలో 102 సర్వే నంబర్లో గ్రామానికి చెందిన చవాన్ కమలాబాయి 6 ఎకరాల భూమి ఉందని లంబాడ జేఏసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ నాయక్ తెలిపారు. సైద్పూరు, మారుగూడ, పలాయితండాలకు చెందిన 6 వ్యక్తులు ఇది తమ భూమి అంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్ఐ సర్వేయర్లు శుక్రవారం చవాన్ కమలాబాయిని విచారించేందుకు వచ్చారని తెలిపారు. దీంతో ఆమె భయాందోళనకు గురై బ్రెయిన్ స్ట్రోక్తో రిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందన్నారు. ఈరోజు నిన్న జరిగినటువంటి బాధాకరమైన విషయము, చవాన్ కమలాబాయి గారి భర్త కూడా చనిపోయారు. ఆమె వేసుకున్నటువంటి వ్యవసాయ చేను 6 ఎకరాలని గత 40 సంవత్సరాల క్రితం అంటే 1946లో 86లో ఆమె వాళ్ళ భర్త పర్చేజ్ చేశారు. దాన్నే ఆ వ్యవసాయం చేసుకొని వాళ్ళ సంసారాన్ని ఇచ్చేస్తుంటే నిన్న ఏదైతే రెవెన్యూ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ చేనులో ఈ చేను నీది కాదు, నువ్వు కొనలేదని చెప్పి ఎన్ని రకాలుగా ఆమెను హింసించారో ఆ హింసకు ఆమె గురి అయి నిన్న బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయింది. ఎంత దారుణము! ఒక గిరిజన మహిళ చనిపోయింది కాబట్టి ఆ ముందస్తు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాంతోనే ఆమె ఇబ్బందులకు గురి అయిపోయి వీళ్ళు పెట్టినటువంటి బాధలను ఆమె చనిపోయింది. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే అధికారులు వెళ్ళారో వాళ్ళను తక్షణమే ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జేసీలు వీళ్ళు సస్పెండ్ చేసి పోలీసులు కూడా వాళ్ళను వెంటనే రిమైండ్ చేయాలా. అప్పుడు ఇంకెక్కడ ఇలాంటి పునరావృతం కాదు. ఏ ఒక గిరిజన మహిళ కావచ్చు, పేదలు కావచ్చు, ఇలాంటి చావులకు కారకులైనటువంటి వాళ్ళను వదలొద్దని చెప్పి మేము లంబాడ జేఏసీ నుండి డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని కుమార్పేటలో ప్రతిష్ఠించిన మహాగణపతిని ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. సన్నాయి బాజాల నడుమ ఎస్పీకి నిర్వాహకులు సాదరమైన స్వాగతాన్ని పలికారు. అనంతరం నిత్య పూజలో పాల్గొని హారతులు అందజేశారు. వినాయక మండపం విశిష్టతను నిర్వాహకులు ఎస్పీకి వివరించి ఘనంగా సత్కరించారు. मंदार माला
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో బేలా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పార్టీల నుండి రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున నాయకులు పాల్గొన్నారు. అప్లికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ల అభ్యంతరములు పార్టీ కార్యకర్తల నుంచి అన్ని పార్టీల కార్యకర్తల నుంచి కూడా అబ్జెక్షన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బేలా, బాది, బేగాం ఈ గ్రామ పంచాయతీ నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. అటువంటి పంచాయత్ సెక్రటరీలు మేము ఈరోజే పిలిపించుకొని మీటింగ్ తీసుకొని సరి చేయడానికి ప్రయత్నిస్తాం. అదే బిఎల్ఓస్, అదే అంగన్వాడీ వర్కర్స్ కూడా పిలిపించుకొని వాస్తవంగా వీళ్ళు రాసిచ్చింది కరెక్టేనా, అదే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అది తెలుసుకున్న పిదపనే ఇది మేము గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కాల్ ఈ అబ్జెక్షన్స్ మేము గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. అక్కడ నుండి మాకు డిపిఓ నుంచి రోల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ రెక్టిఫై చేసి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేసి మళ్ళీ మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. పూర్వకంగానే మనకు రావడం లిఖితపూర్వకంగా వస్తేనే మేము అబ్జెక్షన్స్ రెక్టిఫై చేస్తాము. కాబట్టి మాకు ఒక 4 గ్రామ పంచాయతీల నుండే రావడం జరిగింది. మిగతా గ్రామ పంచాయతీలు రాలేదు. అది కరెక్ట్గానే ఉన్నాయని మేము భావిస్తున్నాం. అప్లికేషన్ రావాలి, మాకు రాకపోతే మేము ఏం చేయలేము. 4 గంటల లోపు ఎవరైనా అభ్యంతరం ఉన్నా మనకు అప్లికేషన్ మా ఎంపీడీఓ కార్యాలయం ఇస్తే తప్పకుండా మేము రెక్టిఫై చేస్తాం. 12 వార్డులలో ఓటర్ల జాబితా చూసినట్లయితే మొత్తం తికమకాయ ఉంది. కుటుంబంలో మొత్తం ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే ఉన్న సంఖ్య ఉందో వాటిలో ఆ ఓటర్లు అనేటువంటి సభ్యులు ఒక వార్డులో ఫాదర్ ఉంటే ఇంకో వార్డులో మదర్ వాళ్ళది కానీ, పిల్లలు ఒక వార్డులో ఉంటే తల్లిదండ్రులు ఒక వార్డులో ఉంది. అలా కాకుండా ఒక వార్డులో 12 వార్డులో కూడా అన్ని ఓటర్ల సంఖ్య సమానంగా ఉండాలా కానీ కొన్ని వార్డులోనేమో 300 చిల్లర ఉంటే మరియు కొన్ని వార్డులలో 340, 350, 300 ఈ విధంగా వార్డులలో కూడా ఆ సంఖ్య అనేటువంటిది కరెక్ట్గా లేదు. మరి వార్డుని ఎలాగైతే నియమించారో, ఏ ప్రతిపదిగా నియమించారో అంత తికమక ఉంది. కాబట్టి ఏదైతే ఏ వార్డులో ఓటర్స్ ఉన్నారో ఆ వార్డులోనే ఓటర్స్ అందరూ కూడా ఉంటే వార్డు మెంబర్లకు సులభంగా అవుతుంది. ఓటర్లకు కూడా ఏదైతే బూత్ ఉందో ఆ బూత్లపై సరళంగా వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఈరోజు బేలా గ్రామ పంచాయతీ నుంచి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులను కలిసి ఎంపీడీఓ గారికి నివేదించడం జరిగింది. కాబట్టి దీన్ని సవరించి కరెక్ట్గా ఓటర్స్ జాబితా అనేది ఉండాలని వారికి కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయవద్దని సూచన. వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ సమితి అసంతృప్తి. సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆవేదన. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపిన గణేష్ మండపాల నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.